గుడ్ మార్నింగ్, నమస్తే, సలాం అలైకుం. నేను మీ దోస్తు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ దోస్త్ అయిపోతాను. ఇంకా ఇవాళ ఒక రీమిక్స్ తీసుకొని వచ్చేసినాను. ఏం రీమిక్స్ తీసుకొని వచ్చినావు ఇవాళ అంటే సింగపూర్ నూడిల్స్తో సేమియా చేస్తున్నా. ఏం సింగపూర్ నూడిల్స్తో సేమియా చేస్తున్నావా? సింగపూర్ వాళ్ళు సిగ్గుకు చచ్చిపోతారు ఇట్లా చెయ్యకు నువ్వు అంటే, అరే మరి ఏం చేయాలా, మరి కొన్ని ప్లేసెస్లో దొరకవు తెలుసా ఎన్ఆర్ఐస్కి తినడానికి ఇలాంటి వస్తువులు. అందుకనేసి మన పై దేశపుల వస్తువులు ఎక్కడంటే అక్కడ దొరుకుతాయి. కాబట్టి వాళ్ళ వస్తువులను వాడుకొనేసేసి మనం రీమిక్స్లు చేసుకోవాలన్నమాట, అంతే ఇక. అయితే ఒక కప్పు సింగపూర్ నూడిల్స్ తీసుకున్నాను, ఒక కప్పు ఫ్రోజన్ వెజ్జీస్ తీసుకున్నాను. దాని తర్వాత ఒక హాఫ్ స్లైస్డ్ ఆనియన్, ఒక పచ్చిమిరపకాయ కట్ చేసుకున్నాను, కొన్ని పల్లీలు తీసుకున్నాను, ఒక డాష్ ఆఫ్ జింజర్ స్లైస్ చేసుకున్నాను, అంటే చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను, జింజర్, అల్లము, ఆవాలు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు తీసుకున్నాను. దాని తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేస్తానన్నమాట. అయితే నూనె వేడి చేసుకోండి, మీడియం ఫ్లేమ్ మీద వేడి చేసుకున్న తర్వాత కొంచెం పసుపు, ఉప్పు కూడా పడుతుంది దీని లోపల, మర్చిపోయిన చెప్పుడు. నూనె వేడి చేసుకొని దాని లోపల 1 స్పూన్ ఆఫ్ నూనె, 1 స్పూన్ ఆఫ్ నెయ్యి వేడి చేసుకున్న. కొంచెం కరివేపాకు తెచ్చుకుందాం రండి. అబ్బా, మా కరివేపాకు అయితే సునామీలో కొట్టుకుపోయి వచ్చినట్టే ఉన్నది మొత్తము. అయితే దాని తర్వాత నూనె లోపల ఆవాలు, మినపప్పు వేసిన. అవి కొంచెం మంచిగా వేగిన తర్వాత, ఆవాలు మినపప్పు వేగిన తర్వాత ఏం చేసిన అంటే ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయ, దాని తర్వాత అల్లం ముక్కలు, కొంచెం కరివేపాకు వేసి సాటే చేసుకున్న. ఆనియన్స్ మాత్రం బ్రౌన్ కానియొద్దు. ఆనియన్స్ ఒకవేళ బ్రౌన్ అయిపోయిందంటే దండేసి దండం పెట్టుకోవాల్సిందే ఈ సింగపూర్ నూడిల్స్ ఉప్మాకు. అయితే దాని తర్వాత ఏం చేసినానంటే ఫ్రోజన్ వెజ్జీస్ 1 కప్పు తీసుకున్నా కదా, అది వేసినాను. సాల్ట్, పసుపు అకార్డింగ్ టు యువర్ టేస్ట్ సాల్ట్ వేసుకోండి. దీన్ని సాటే చేసుకొని సేమియా వేసి, సేమియాని కూడా ఒక 1 మినిట్ మంచిగా సాటే చేసుకోండి. అంతా మీడియం ఫ్లేమ్ మీద చేస్తున్నా. ఒక కప్పు హాట్ వాటర్ అనమాట, ఒక కప్పు నూడిల్స్ అయితే ఒక కప్పు హాట్ వాటర్ వేసి కలిపి సిమ్మర్ మీద పెట్టేసేసి ఒక 5 మినిట్స్ మంచిగా దీన్ని ఉడకనిద్దాము. దాని తర్వాత మూత తెరిసిన తర్వాత డాష్ ఆఫ్ లెమన్ ఆర్ లైమ్ వేసేసి, కొంచెము షుగర్ పైకి వెళ్ళి, మా పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు, అంటే కొంచెం చక్కెర వేసుకోండి. ఇక దీనికి కాంబినేషన్ వచ్చేసి పెరుగు పచ్చడి అనమాట. చాలా చల్లగా ఉంది బయట, పుష్ప ఏదో చేస్తున్నాడు. ఇగో పోయి పిలిస్తే ఆగమ్మ ఆగమ్మ పోమ్మ దిమాగ్ ఖరాబ్ చేయకంటాడు ఊకే. అమ్మో మా బావ వచ్చిండు, ఇక నేను జంపు జిల్లా అని బాబాయ్ ఇక